దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా సబ్సిడీలు కానించి సముద్రంలో వేటాడే వాళ్ళందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోవాలనేటువంటి దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ స్కీములు తీసుకొచ్చాయి. ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదు, ఒక్క మనిషి కూడా సముద్రంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోకూడదు. కాబట్టి ఒకటి మీ భద్రత, రెండు సముద్రంలో అల్లకల్లోలు ఏర్పడినప్పుడు కూడా సునామీ మనందరికీ ఒక నేర్పింది. కాబట్టి వీటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి సునామీ వచ్చినా కూడా ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు బోర్డు తయారు చేసే విధానం, సముద్రం మధ్యలోనే చేపలు వేటాడే విధానం, వీటన్నింటినీ రోజు రోజుకి కొత్త టెక్నాలజీ చేసి సముద్రంలో రొయ్యలు ఎక్కడున్నాయి, సముద్రంలో చేపలు ఎక్కడుందో కూడా మీకు శాటిలైట్ ద్వారా తెలియజేసి ఫలానా దగ్గర గుంపుగా పోతుంది కాబట్టి అక్కడ పోయి మీరు చేపలు పట్టుకోండి, అక్కడ రొయ్యలు పట్టుకోండి, సముద్రం లోతులో ఉండేటువంటి మత్స్య సంపద కూడా ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎటు పయనిస్తుంది అనేటువంటి అన్ని విషయాలను ఈరోజు ప్రభుత్వాలు మన కోసం, మన భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే కోసం ఈరోజు మన కోసం శాటిలైట్ విధానాన్ని కూడా తీసుకొచ్చి చేసే క్రమంలో మీ బోటింగ్ విధానం మారాలి. 10 మంది బతకడం కాదు, 100 మంది బతకాలి. ఒక బోటులో ఒక్కడ పోయి ఒంటరిగా సముద్రంలో పట్టుకునేది కాదు, 10 మందిగా కలిసి సాధించి ఎక్కువ సంపద తెచ్చుకుంటే ఎక్కువ మంది బతకాలి. ఉన్నటువంటి వాళ్ళు అందరూ బోట్లు వేసుకుంటేనే, అందరూ సముద్రం మీద ఉంటే మిగతా వాళ్ళ బతుకులు ఎలా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సముద్రాన్ని కాపాడుతూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ అన్ని రాష్ట్రాల యొక్క బాగోగులను చూసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీకు అందరికీ కూడా మత్స్యకారులకి ఎంత దానికి వలలకి ఇచ్చినా, మోటార్లకి ఇచ్చినా, లేదంటే బోట్లకి ఇచ్చినా 40% సబ్సిడీ ఇస్తుంటే మన కావలి మత్స్యకారుల యొక్క కష్టం జుబుల్దిన్న ఫిషింగ్ హార్బర్లో కట్టిన తర్వాత ఇప్పుడు కూడా బయట వాళ్ళు వచ్చి బోట్లు కొనుక్కుంటున్నారు, మన స్థానికులు కొనుక్కోవడం లేదు. మన స్థానికులేమో మెడ్రాస్కి, చెన్నైకి, కడలూరుకి, కరైకల్కి, పాండిచ్చేరికి, మ్యాంగ్లూరుకి వలసలు పోయి అక్కడ డ్రైవర్లుగా హెల్పర్లుగా బతుకుతున్నారు. వాళ్ళు ఓనర్లే మళ్ళీ బోట్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉండే మత్స్య సంపద దోచుకోబోతున్నారు. మన ఊర్లో ఉన్నటువంటి మత్స్య సంపదని మనోళ్ళే పట్టుకోవాలి, మన ఊర్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లోనే మనమే బోట్లుగా ఇస్తే మా ఊళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పిన కోరిక మేరకు నిన్నటి రోజున మన చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇప్పటి వరకు 40% ఉంటే ఇక నుంచి 60% ఇస్తానని చెప్పి నేను అడిగింది. నా స్వాగతం నా కావలి నియోజకవర్గానికి 50 ఇవ్వమని అడిగాను. అంటే నేను అడిగితే 25 ఇచ్చి 25 నెల్లూరు జిల్లాకి ఇస్తాడంటే ఆయన ఒకటే అన్నాడు, నీ స్వార్థం నీ కావలికి అడిగావు, నేను ముఖ్యమంత్రిగా మత్స్యకారులందరికీ ఇవ్వాలి, తడ దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర 200 ఇస్తానన్నాడు. పెట్టేవాడు రాజు అయితే మన జీవితాలు బాగుపడతాయి. దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు మీకు అందరికీ తెలియని విషయం, జుబుల్దిన్న ఫిషింగ్ హార్బర్లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టుంది. అది రాడార్ కేంద్రం. అంటే మీరు రేపటి రోజున సముద్రంలో ఎక్కడుండే మిమ్మల్ని అందరినీ కూడా GPS పెట్టుకోండి, సముద్రంలో ఎక్కడ తిరుగుతున్నారు, ఏదైనా సమాచారం ఉంటే చేపల పొలాన్ని ఇక్కడ ఉంటే ఇమీడియట్ మీకు చెప్పొచ్చు, పొలాన్ని దిక్కు పోతే చేపలు దొరుకుతాయి. దానికోసం కానీ జుబుల్దిన్నలో దానికి ఒక ఆఫీస్ కట్టాం, దానికి ఒక బిల్డింగ్ కట్టాం, దాన్ని తొందరగా ఓపెన్ చేస్తాం. అక్కడ యాంటీనా ద్వారా మన కావలి ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ సముద్రంలో ఎక్కడ చేప పోతుందో ఇమీడియట్ చెప్తే మీరు గట్టునున్నప్పుడు కూడా ఎప్పుడు పోతే తెలియదు, మనకి పోతుందని తెలియగానే ఇమీడియట్లీ పోయి వస్తుందని తెలుసుకొని 3 రోజులు 4 రోజులు అక్కడ ఎదురు చూసేదానికంటే అలాంటి ఇక్కడ పోతుంది, మీరు ఒక బాయిలాగా పోతూ ఉంది అని చెప్తే ఇమీడియట్లీ పోయారా, తెచ్చుకున్నారా. అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ డీజిల్తో, తక్కువ శ్రమతో మీరు మత్స్య సంపదను తెచ్చుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
మీకోసం చేసినటువంటి ఇన్ని బృహత్తర కార్యక్రమాలు ఎక్కడ పాండిచ్చేరి, ఎక్కడ కరైకల్లు, ఎక్కడ మ్యాంగళూరు వాళ్ళు వచ్చి, చెన్నై వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు పట్టుకోక మనకెందుకు దొరకదు ఆ చేపని ఆలోచన రావాలి తప్ప, ఇంకా మేము ఒడ్డుని అల్లాడదాకా 2 కిలోమీటర్లు పోతాం, ఒక వలేసి వస్తాం, ఇంటికి అన్నానికి వస్తాం, వాళ్ళు బోట్లు కట్ చేస్తున్నారు, వలలు కట్ చేస్తున్నారు. కట్ చేసే స్థాయిని కట్ చేస్తున్న వాళ్ళ స్థాయి నుంచి మీరు కట్ చేసే స్థాయి దాకా మీరు ఎదగాలి. కానీ ఇంకా వాళ్ళ మీద మనం బతికేదండి. ఎక్కడో ఉన్న తమిళనాడు మన ఊరికి వచ్చి బతకంగా మన ఊరిలో వైపు పుట్టి మన ఊరి ఎందుకు సంపాదించకూడదు? కాబట్టి అన్ని అవకాశాలు ఈరోజు మనకు వచ్చినాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను 2029 ఎన్నికల నాటికి ఊరికి 4 కోట్ల ఓనర్లు తయారవ్వాలా. అది మన మత్స్యకారులు అయ్యి ఉండాలా సబ్సిడీ. కాబట్టి వాడుకొని మనం ఎదిగి 10 మందికి ఆహారాలు పెట్టి 10 మందికి జీవనోపాధి కల్పించి మీరు ఇంకా మేము చిన్న బోట్లతో బతుకుతాం అనే దానికంటే కూడా పెద్ద బోట్ల యజమానులుగా మీరు అందరూ ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.